ఎక్కడ తిరిగినా అరుణాచలంలో అనేది ఒకటి ఫిక్స్ అయిపోయింది, మెంటల్ గా ఫిక్స్ అయిపోయింది కదండి. మీరు ఎక్కడ ఉన్నారంటే టక్కన అరుణాచలం అంటున్నారు కదా, అప్పుడు మీకు తెలియకుండానే అది స్మరణ అయిపోయింది అనమాట. మీరు తెలియకుండానే మీరు సన్నిధిలో ఉన్నారనేది ఫిక్స్ చేసుకుంది మైండ్. అలా మైండ్ ఫిక్స్ చేసుకోవడానికి సన్నిధి యొక్క ప్రభావం సహకరిస్తుంది. మీరు ఎక్కడ ఉన్నారంటే మీ మనసు ఏం చెప్తుంది, ఫిక్స్ అరుణాచలంలో ఉన్నారని ఎక్కడైతే ఉండదు, అరుణాచలంలో ఉంటున్నాయి కదా. అదేం చేస్తుందంటే అసలు అరుణాచలం ఎత్తుకొచ్చేస్తే నిజంగా మీరు అరుణాచలంలోనే ఉన్నారు. సృష్టిలో ఎక్కడ ఉన్నారు, సృష్టిలో ఎక్కడున్నా అరుణాచలంలోనే ఉన్నారన్నమాట అనేది ఇది సహజం చేస్తుంది. సమక్షం యొక్క ప్రభావం చెప్పక్కర్లేదు. బయట అయితే మళ్ళా మర్చిపోయారు చెప్పాలి చెందాలి. ఇప్పుడు కరోనా ఒకసారి గిఫ్ట్కి వచ్చింది ఎందుకంటే లేదని చెప్తున్నారు. మీరు అరుణాచలంలో ఉన్నారనే విషయం గిఫ్ట్ తెచ్చుకోవాలా, అవసరం లేదని చెప్తున్నారు. అలా ఉంటుంది అనమాట. మీరు అరుణాచలంలో ఉన్నారని గుర్తు తెచ్చుకోవాలా, ఎందుకని అరుణాచలంలో ఉన్నారు కాబట్టి. శిరీష్ గారు ఇంట్లో ఉన్నామండి, నేను శిరీష్ గారు ఇంట్లో ఉన్నాను, ఇక్కడ ఉన్నాను అని గుర్తు తెచ్చుకోవాలా, ఎందుకని ఇక్కడే ఉన్నాను కాబట్టి. అలాగే అరుణాచలంలో ఉన్నాడు, అరుణాచలంలో గుర్తు తెచ్చుకోవాలా, అవసరం లేదు, ఎందుకని ఇక్కడే ఉన్నాను కాబట్టి. మరి కళని గుర్తుకు తెచ్చుకోవాలంటే గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందంటే అక్కడ లేరని అర్థం. ఆ చోట్లో గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు, పోతుంది. అవసరం ఎలా ఉంటుందండి, మిమ్మల్ని మీ పేరెంట్ గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందేంటి, గుర్తుకు తెచ్చుకుంటారా, ఎందుకని అతిగానే ఉన్నారు కాబట్టి. అట్లా అవసరం పోవాలి, పోతుంది. అలాగే భగవంతుడు ఒకసారి లోపల బయట ఎప్పుడు దిక్కిన మీకు గుర్తుకొచ్చేసింది అనుకోండి, ఇంకా మళ్ళా గుర్తుకు తెచ్చుకోవాలి, లేకపోతే పొందాలి, లేకపోతే పోగొట్టుకున్నాను, ఇంక ఇవన్నీ పోతాయి అన్నమాట. అంటే ఎట్లా పోతాయంటే మీరు ఎక్కడున్నారంటే నేను అరుణాచలంలో ఉన్నాను అంత గొప్పగా పోతాయి. సహజమైపోతుంది. అప్పుడు ఎక్కడుందో ఉంటే భేదం ఉండదు. అరుణాచలం అంటే తక్కువే లేదు కదా, ఈ మూల నుంచి ఆ మూలానికి ఉండదు, ఇదంతా కలిపి అరుణాచలం. మీరు ఎక్కడున్నారంటే అరుణాచలంలోనే ఉన్నానని చెప్పగలుగుతారు, కానీ తర్వాత చెప్తారు మీరు అరుణాచలంలో ఎక్కడున్నారంటే మన చోటు చెప్పవలసిన అవసరం ఉంటుంది. కానీ కామన్ గా చెప్పే మాట అరుణాచలం కదా. మరి అరుణాచలం అంటే ఈ కలిపి ఉన్నారంటే మీరు ఎన్ని మైలు, 14 కిలోమీటర్లు, 14 మొత్తం ఇంకా ఉంటుందండి ఊరికి. ఇంకా లక్షలు 14 కానీ ఇంకా అరుణాచలం కలిపి ఉంది కదా. మొత్తం 7 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఉండొచ్చు, అదంతా కలిపి ఉంటది కదండి. 30 కిలోమీటర్లు ఏ పాయింట్ లో ఉన్నా సరే మీరు అరుణాచలంలోనే కదా ఉన్నానంటారు. మరి 30 కిలోమీటర్లు వ్యాపించున్నారా మీరు, లేరు, కానీ అరుణాచలంలో ఉన్నానని చెప్పగలుగుతున్నారు కదా. అట్లా అయిపోవాలన్నమాట భగవంతుని విషయంలో. అరుణాచలం వరకు ఎత్తుకున్నాం కాబట్టి ఆ మాట సరిపోతుంది, అర్థం పోసుకుంటుంది. వేరే దేశంలో ఉన్నారు, ఇండియాలో లేదు, వేరే చోట్ల ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నారంటే ఇండియాలో ఉన్నానంటారు, టక్కన ఈ ఊరి పేరు చెప్పరు, క్యాపిటల్ కాబట్టి ఇండియాలో ఉన్నానని చెప్పి చెప్తారు. ఇండియా అంతా వ్యాపించున్నారు, ఇండియాలో ఉండడం నిజమే. ఇప్పుడు ఇండియాలో ఎక్కడున్నాననేది దాన్ని ఏమంటారు, రాదు, తలంపే రాదండి. ముందు మీరు ఎక్కడున్నారని అడిగిన వెంటనే ఇండియాలో ఉన్నానని చెప్తారు. వాడు ఎక్కడ ఉన్నారని అడిగితే అమెరికాలో ఉన్నానని చెప్తారు. తర్వాత చెప్తారు ఎవరైతే కాలిపోయినాయనో తర్వాత కదండి.
రెండో కథ అనమాట. యుఎస్ఏలో ఉన్నానప్పుడు నా కథ అట్లా. సరే కొంచెం కొంచెం ఎదురుగా వెళ్దాం, చూద్దాం ఎలా ఉందో అని. వేరే గ్రహంలో ఎక్కడ ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారంటే భూమి మీద ఉన్నానని, భూగ్రహం మీద ఉన్నానని చెప్తారు. అర్థం సరిపోతుంది, లోటు రాలేదు. నేను ఉన్నాను అనేది వ్యాపకంగా ఉంది, ఆకాశం వల్లే వ్యాపించి. నేను ఉన్నాను అనేది ఆకాశం అట్లా ఉందో అట్లా వ్యాపించి ఉంది. నేను ఉన్నాను అనేది కామన్గా ఉన్నది, వ్యాపకంగా ఉన్నది, ఇక్కడ అక్కడ అనే తారతమ్యం లేకుండా ఉన్నది. ఆ ఉన్నాను అనే ఆ కేవల అనుభవాన్ని వ్యక్తిగా చూసుకున్నప్పుడు మాత్రమే తారతమ్యం ఏర్పడుతుంది. ఇప్పుడు దాకా భేదం లేదు, అద్భుతంగా ఉంది. నేను ఉన్నాను అనే కేవల అనుభవం ఏదైతే ఉన్నదో ఆకాశం మాదిరిగా ఉంది. వ్యక్తిగా ఉన్నాను అనుకునేటప్పుడు భేదం స్టార్ట్ అయింది, అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఉండడం అలాగే ఉంది, పోయేది కాదు, పోగొట్టుకునేది కాదు. నేను ఉన్నాను అనే కేవలం ఏదైతే ఉందో అది చెప్పుకోవడం కోసం ఉపోద్గతం అంతా చెప్పుకుంటున్నాను. వేరే గ్రహంలో ఉన్నారు, ఏ చంద్రమండలంలోకి వెళ్ళాను. మీరు ఎక్కడ ఉన్నారంటే భూమి మీద ఉన్నానని చెప్తారు. మీరు ఎక్కడ ఉన్నారు అని వారిని అడిగితే నేను చంద్రమండలంలో ఉన్నానని చెప్తాను. నిజమే కదా, నేను ఉన్నాను వరకు సమంగానే ఉంది. ఎక్కడున్నారనేసరికి వివరణ ఇవ్వాల్సి వస్తుంది. ఆ వివరణ కూడా మీ సందర్భాన్ని అనుసరించిస్తున్నారు. భూమి మీద ఉండి అడిగితే ఒక సమాధానం చెప్పినారు, భూమి మీద కాదు ఏదైనా ఇండియాలోనే ఉండి అడిగితే అరుణాచల్లో ఉన్నానని సమాధానం చెప్పారు. అదే వేరే దేశంలో ఉంటే మొత్తం అంతా కలిపి ఇండియా అనే పేరుతో సమాధానం చెప్పారు. వేరే గ్రహంలో ఉండి అడిగితే భూమి మీద ఉన్నానని సమాధానం చెప్పారు. ఏదో గ్రహంలోనే లేరు, ఇండియాలో మామూలుగా భూమి మీద లేరు. ఏ మానవులోనూ ప్రయాణం చేస్తున్నారు, ఏదో అన్ని గంటల ప్రయాణం చేయాలని చెప్తున్నారు. కానీ మీరు ఎక్కడ ఉన్నారంటే ఏం చెప్తారు? పలానా చోట్ల ప్రయాణం చేస్తూ ఉన్నారని చెప్తారు. ఇండియాని చెప్పరు, అటు అమెరికా అని చెప్పరు, భూమి మీద అని కూడా చెప్పరు. ఎందుకంటే భూమి మీద కూడా లేరు మీరు. నిజమే కదా, అసలు నేను ఉన్నాను అనే అనుభవంలో భేదం లేదు, కానీ ఎక్కడున్నారు అనేసరికి మాత్రం మాటలో భేదం అవుతుంది. అంటే ఈ ఉన్నాననే అనుభవము ఎట్లాగుంది అంటే, మీరు ఆకాశంలో ప్రయాణం చేసేటప్పుడు అదే మాటగా ఉంది, భేదం కనిపించడం లేదు. భూమి మీద ప్రయాణం చేసేటప్పుడు అదే మాటగా ఉంది, భేదం కనిపించడం లేదు. అరుణాచలంలో ఉన్నాను అని చెప్పేటప్పుడు అదే మాటగా ఉంది, భేదం కనిపించడం లేదు. మీరు ఎక్కడ ఉన్నాను అని చెప్పినప్పుడు నేను ఉన్నాను అనే దాంట్లో భేదం లేదు. చోటు చెప్పేసరికి పలానా చోట్ల ఉన్నాను అనేసరికి భేదం కనిపిస్తుంది. ఆ చోటు భగవంతుడు అనుకుంటాం, భగవంతుడే కదా. మీరు అరుణాచలం అంటే భగవంతుడు అన్నారు, అరుణాచలం అంటే భగవంతుడు అన్నారు. కాబట్టి భగవంతుడి సన్నిధిలో ఉన్నాను, భగవంతుడి దగ్గర ఉన్నాను అనే వ్యక్తి సహజ లక్షణంగా మారుతుంది. అక్కడ పెట్టి ఇప్పుడు పెట్టకుండా రాసిన భగవాన్ దగ్గర పెట్టితే అదే బలం వస్తుంది, అదేం లేదు. మరి గుడులు గోపురాలు ఇవన్నీ ఎందుకు అంటే ఈ వసతి ఉండదు కదా, లేని వారికి అది. మనకు ఒక వసతి ఉందంటే అక్కడే పెట్టుకుని అక్కడే సమర్పించుకుని దాన్నే మనం తీసుకున్నాం, దాన్నే పెట్టుకుంటున్నాం. మీ చేతితో పట్టుకున్నప్పటికీ పెట్టింది వాడికి కదా,
వాడు స్వీకరిస్తున్నాడు కదా, స్వీకరించిన తర్వాత ప్రసాదం అయింది కదా, దాన్ని తీర్థంగా తీసుకుంటున్నావు, బొట్టుగా పెట్టుకుంటున్నావు అనే వ్యక్తి ఉంటే సరిపోతుంది. ఇక్కడది కాదు అక్కడంటే మీరే సర్టిఫికెట్ లేదు కదా, మీరే మీ మాయదా దాన్ని ఏమంటున్నారంటే మీరే తప్పు పడుతున్నట్టు. భగవంతుని అక్కడైతేనే భగవాన్ ఉన్నాడు, ఇక్కడ లేరు అంటే మరి ఏం చేస్తాం? ఇప్పుడు అరుణాచలేశ్వరుడు లేడంటే, ఇప్పుడు అరుణాచలేశ్వరుడు గుళ్ళోకి మనం వెళ్ళలేదు, ఏకంగా గోపురంతో సహా మళ్ళా బొమ్మ తీసుకొచ్చి పటంలో ఉన్నారు. ఉండందామా లేదందామా? లేదంటే వాడిని అవమానించినట్టు అవలేదు. మరి తీర్థం తీసుకున్నాడు, నువ్వు అక్కడ పోతున్నా అంటే నీ మాట మీద నీకే నమ్మకం లేదని కదా అర్థం, శంకించినట్టు కదా భగవంతుడిని. అది నేను చెప్పింది. మీరు అలా శంకించే భావం ఉండకూడదు, మరి ఊరికే అక్కడ పెట్టారు, ప్రసాదం పెట్టారు, వాడే ఇస్తున్నాడే తీసుకోండి. మళ్ళీ ఇంకోటి కోసం ఆశ్రయిస్తే ఎట్లాగా? అలా అక్కడ పోదాం అంటే ఎట్లాగా? పోవద్దని కాదు, బొమ్మని పోవచ్చు, వసతి ఉంది, ఇప్పుడు అవకాశం ఉంది, వెళ్తున్నాము. ఈ వసతి లేనప్పుడు వెళ్ళాలి. ఇంత మాత్రం వస్తున్నా వెళ్ళక్కర్లేదు, ఉన్న చోట్లోనే ఉండమని. అదే ఉన్న చోట్ల ఉండడానికి గుళ్ళు, గోపురాలు, ఆలయాలు అన్ని కూడా మీకు వసతి లేదు, మనకి అక్కడ ఉంది, వెళ్తున్నాం అనమాట. మరి ఇక్కడ ప్రసాదం కాదా? అక్కడే ప్రసాదమా అంటే భగవంతుడు అక్కడే ఉన్నాడు, ఇక్కడ లేడా అంటే పటంలో భగవంతుడు ఉన్నాడు కాదా? భగవంతుడేనే పెట్టుకున్నాము, మరేమి భగవంతుడేనే భగవాన్ కదా ఇక్కడ పెట్టాము. మరి ఇక్కడ పెడితే భూతి ప్రసాదం అవదా? వారు ఇచ్చినట్లు లెక్కకు రాదా? అలా శంకించకూడదని చెప్పింది. అది గురించి మీరు ఎక్కడికి వెళ్ళకపోతే ఇక్కడ పెట్టుకున్నా అవుతుంది చెప్తున్నాను. వాడే కదండి మొత్తం లేని చోట ఎక్కడ. అయ్యో మీరు నడుచు కూడా నేల మీద తీసుకుని బొట్టు పెట్టుకుని పోతే పని అవుతుంది. మీరు వెళ్ళలేదు మీ చిన్నప్పుడు? మీకు తెలియదా? నడిచేటప్పుడు చిన్నపిల్లగా ఉన్నప్పుడు మట్టి తీసి బొట్టు పెడతారు. సాక్షాత్తు అమ్మవారు కదా, భూదేవత పనిచేస్తుంది కదా, అందరూ తొక్కినప్పటికి. ఎందుకంటే ఈ భావం అన్నమాట అండి. సాక్షాత్తు అమ్మవారే భూదేవతకు ఉంది కదా, అక్కడే తీసి బొట్టు పెడతారు. పిల్లలకు పెట్టేవారు అంతకుముందు. అంత కాన్ఫిడెన్స్ అనమాట అంటే అలా ఉండాలి, బలం. మళ్ళీ బొట్టు కోసం ఎక్కడికో పోలేందుకు, నువ్వు నడిచే కాలు కిందే బొట్టు తీసుకుని పెట్టారు కదా భూదేవత బొట్టు అని. ఇక్కడే సరిపోయింది. అప్పుడు అక్కడ దాకా కూడా వెళ్ళక్కర్లేదు, ఇంకా బయట దూరం జరగాలి. మీ కాలు కింద ఉంది ముందుగా. అరుణాచలేశ్వరుని కూడా తానే కదా మోస్తుంది. ఇప్పుడు తానకంటే పవర్ఫుల్లే కదా, పాదాలు కూడా అక్కడే కదా ఉన్నాయి. ఈ పాదం తీసి అక్కడ పెట్టుకున్నా సరిపోతుంది. సరిపోవడానికి అంటే లేదు, ఫలం కూడా అదే. కాదా పోనీ చెప్పండి. కాదంటే ఆయన అవమానించినట్టు ఆయన అనంతత్వాన్ని అంటే పరిమితం చేసినట్టు అయిపోతుంది. మనమే మన ఇంట్లో దేవుని పరిమితం చేయడం. మీ ఇంట్లో పెట్టుకున్నారు నిజమే, ఓకే, మళ్ళీ దీన్ని పరిమితం చేస్తారంటే దైవం అన్నారు కదా, దైవంగానే చూడండి. దైవం సర్వవ్యాపని చెప్పుకుంటున్నాం కదా. ఆయన లేని చోట ఎక్కడ ఉంది? ఆయన్ని అన్ని చోట్ల చూడాలన్నప్పుడు మీరే చూడకపోతే మన మాట మన జరపలేనట్టు కదా లెక్కొచ్చేసింది. మనం మోసం చేస్తాం.